సంవత్సరాలు సార్ ఆడ ఉంటారు. 8-9 సంవత్సరాలు సార్. ఎంతో ఆస్తోని మాకు సిపిఎం పార్టీ వాళ్ళు ఇచ్చారు సార్. ఇస్తే అప్పుడు అంతా సాఫ్ చేసుకొని కూడా ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. చేసుకున్నాక అందరుగా ఇల్లు కట్టుకుంటుంటే హౌసింగ్ కార్డు వచ్చింది సార్. హౌసింగ్ కార్డు వస్తే సార్ మా పేరు మీద వచ్చింది కదా అని మేము 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మొత్తం అసలు చెప్పకోకుండా ఏ ఆర్డర్ ఇవ్వకోకుండా మాకు కనీసానికి ఇల్లు కొలగొడుతున్నాం. మరి ఈ ఇల్లు కొలగొట్టాడు ఏదైనా ఆధారం కూడా ఇవ్వకోకుండా ఇల్లు కొలగొట్టారు సార్. మేము ఎంతో ఆశపడ్డాం. మా ఇల్లు కొలగొట్టే మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మేము గవర్నమెంట్ సమస్యలు ₹1 కూడా తినలేదు సార్. ఇంతవరకు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు సార్. మాకు ఎంత ఆశతో మా ఇల్లు లేకుండా మాకు చేసిన ఇంతమంది మా చోట ఆడున్నదో మేము చూపిస్తాం సార్. మా ఇల్లు మాకు కావాలి సార్. మీకు దయచేసి శ్రీనివాసరావు అన్న దయచేసి మా ఇల్లు మాకు రావాలి సార్. మాకు ఆడనేది ఇంకా చేసుకో ఆడనేది లేదు. మేము గవర్నమెంట్ ₹1 కూడా తినలేదు. ఇంతవరకు కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంత ఆశపడ్డామా మేము. బజార్లో పడ్డా సార్. మేము బజార్లో ఉన్నాం. ఇప్పుడు మేము ఆడ మాకు స్థలం ఇచ్చారో మేము పోయి ఆడ వేసుకుంటాం సామాను. దయచేసి శ్రీనివాసరావు అన్న మా ఇల్లు మాకు వస్తట్టు చూడు సారు. దయచేసి ఇప్పుడు 9-10 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళకే ఇచ్చారు సార్. భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ నుంచి పంపిస్తానన్నారు సార్. ఇక్కడ నుంచి పంపిస్తారు సార్. మాకు ఈ 15వ తారీఖు దాకా పెట్టారు సార్. అది 12వ తారీఖు నుంచి అన్ని ఖాళీ చేపిస్తారు సార్. మాకు న్యాయం జరగలేదు సార్. ఇల్లు కట్టుకున్నాం. మాకు పోసింగ్ కార్డు వచ్చింది సార్. మాకు మీరు ఎంజాయ్ చేసుకున్నా చాలు సార్. మాకు పట్టా వచ్చినంత కూడా మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మేము 10 లక్షలు నష్టపోయినాం. మేము ఎటు రాని ఆదాళ్ళం. మాకు 2 ఆడపిల్లలు. ఆ పిల్లలు ఎటు పోవాలి, మేము ఎటు పోవాలి. మేము మంది రాసి వస్తాం. మీకు మాకు న్యాయం చేయండి. మీరు ప్లాట్ ఆడుందో ఆ ప్లాట్ కాడ మేము ఉంటాం. ఆ ప్లాట్ కాడ మా ప్లాట్ మేము తీసుకుంటాం. మా ప్లాట్ పాన్ కార్డు ఉంది. ఆ కూల కట్టినప్పుడు పంచనామాల మాకు ఒక బిల్లు ఇవ్వచ్చు కదా సార్. బిల్లు ఇస్తే మేము మా చోట్ల మాకు మళ్ళీ కట్టివచ్చు కదా సార్. మీరు ఏం న్యాయం చేశారు? రాజాడు కొట్టి ఉందని చేసినావు. మాకు చేయలేదు అసలు. మేము రాజాల్లో మా కడుపు కట్టినా సార్. మమ్మల్ని పనులు పెట్టినావు. మేము చచ్చిపోతాం సార్. మాకు ఏమి లేదు. మాకు ఏ ఆధారం లేదు. మీరు మమ్మల్ని పచ్చలు చేసినావు. మీరు పచ్చలు చేసినావు. మమ్మల్ని పనులు పెట్టినావు. ఇలా పనులు పెట్టిన శ్రీనివాసరావు ఓటేసి కల్పించినంత మళ్ళీ ఆసరావు బట్టి అన్న మీకు ఓటేసి కల్పించిన మేము ఇన్ని ఓట్లు వేసినాం. మాకు గవర్నమెంట్ వస్తుంది. మాకు పట్టాలు ఇస్తుంది. మేము ఇల్లు మంచిగా కట్టుకున్నాం అని ఆశపడ్డామన్నా. నీకు ఓటు వేసినావన్నా. ఇవ ప్రమాణంగా నీకు ఓటు వేస్తే నువ్వు గెలిచినావన్నా. మాకేం చేసిన మమ్మల్ని పొందే పెట్టినావు. మమ్మల్ని తొక్కినావు. మేము ఏంటో బాబు మీకు మా గుట్ట మీద మాకు న్యాయం చెయ్యి. మాకు న్యాయం చేసినాక ఇల్లు కూడా పట్టినావు. ఆ ఇల్లు ఎటు పోవాలి. మా ఇల్లు మాకు కావాలి. లేకుంటే మమ్మల్ని బండ పెట్టి మేము 4 ఉన్నాం. 2 ఆడపిల్లలు మా ఆయన నేను. మమ్మల్ని బండ పెట్టన్నా. నీకు ఓటేసినావన్నా. తుమ్మల్ని ఆసినావన్నా. నిన్ను గెలిపించినావన్నా. నువ్వు ఏం చేసినావు మాకు?